హలో అందరికీ శుభోదయం. ఈరోజు అక్టోబర్ 25వ తేదీ. ఓ న్యూస్ 17 వచ్చేసింది. అవును, ఓ న్యూస్ 17 మీ ముందుకు వచ్చింది. చాలా ఎక్సైటింగ్ న్యూస్ ఇది. ఎందుకంటే అందరికీ చాలా అంచనాలు ఉన్నాయి, చాలా హైప్ ఉంది, చాలా ఆశ ఉంది. మిస్టర్ ఆష్ విక్టరీ విత్ యాష్ ద్వారా తీసుకొస్తున్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మంది, 6 లక్షలు పీపుల్ విక్టరీ విత్ యాష్లో భాగం కావడానికి ఎదురుచూస్తున్నారు. ఇది నిజంగా అసాధారణమైన విషయం. ఎందుకంటే మిస్టర్ ఆష్ గారు విక్టరీ విత్ యాష్ను తీసుకెళ్తున్న దిశ అద్భుతంగా ఉంది. ఇది చాలా చాలా అద్భుతమైన అడుగు. మీరు చూసినప్పుడు మీకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. మిస్టర్ ఆష్ గారు ఇంకా అన్ని విషయాలు చెప్పలేదు. అవును, ఆయన ఇప్పటివరకు ఎవరికీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. కాని ఆయన సృష్టించిన ఆసక్తి, యాంటిసిపేషన్, ఆ ఉత్సాహం, అది చాలా పెద్దదిగా మారింది. ఈ ఓ న్యూస్ 17 కూడా అద్భుతమైన న్యూస్. నిజంగా ఇది ఒక కొత్త ప్రారంభమైన న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు. ఈ ఓ న్యూస్ 17లో చాలా విషయాలు దాగి ఉన్నాయి. దయచేసి దాన్ని ఒక్కసారి కాదు, 2, 3, 4 సార్లు చదవండి. ఎందుకంటే మిస్టర్ ఆష్ గారు ఈ న్యూస్లో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మనందరినీ తమతో పాటు తీసుకెళ్లాలని స్పష్టంగా చెప్పారు. ఎవ్వరూ వెనుకబడరు. ఆయన ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక విమానముంది, అందులో అందరూ ఎక్కుతున్నారు. కొంతమంది ముందుగా ఎక్కుతారు, కొంతమంది తర్వాత ఎక్కుతారు, కాని చివరికి అందరూ ప్రయాణం చేస్తారు. విక్టరీ విత్ యాష్లో 6 లక్షల మంది సర్వే నింపి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కాబట్టి అందరూ ఈ ప్రయాణంలో ఉంటారు, ఎవరూ వెనుకబడరు. మిస్టర్ ఆష్ గారు ఇది కూడా స్పష్టంగా వివరించారు. మీరు చదివితే గమనిస్తారు. మిస్టర్ ఆష్ గారికి అనిపించింది కొంతమంది వ్యక్తులు బహుశా సరైన దారిలో లేనని. ఎవరన్నారు అంటే మనకు తెలియదు. అది ఆయన వ్యాపారం. ఆయనకే తెలుసు ఎవరిని తీసుకెళ్లాలి, ఎవరిని తాదు అన్నది. కాని మిస్టర్ ఆష్ గారు స్పష్టంగా చెప్పారు, మేజారిటీ అందరూ ఈ ప్రయాణంలో ఉంటారు. ఆయన అందరినీ విజయవంతంగా చేయబోతున్నారు. కేవలం కొంత సమయం మాత్రమే ఎదురు చూడాలి. అది కూడా ఆయన చెప్పారు. ముందుగా ఆయన ప్రాధాన్యత స్థానాలు, ప్రయారిటీ పొజిషన్స్ కొంతమందికి ఇవ్వబోతున్నారు. ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది ఇప్పటివరకు రహస్యం. అది పూర్తయిన తర్వాత మిగతా ప్రాసెస్ మొత్తం ఆయన మనకు చెబుతారు. ఆయన స్వయంగా అన్ని వివరాలు వెదలిస్తారు. ఈ ఓ న్యూస్ 17 నిజంగా చాలా ఉత్సాహభరితమైనది. దయచేసి మీరు స్వయంగా దీన్ని చదవండి. ఎవరి చెప్పినదాన్ని మాత్రమే నమ్మకుండా మీరే దానిని విశ్లేషించండి. మిస్టర్ ఆష్ గారు ఇందులో ఏమి చెప్పాలనుకుంటున్నారో గమనించండి. మరియు అవును, ఆన్ ప్యాసివ్ ఇక్కడే ఉంది. మిస్టర్ ఆష్ గారు స్పష్టంగా చెప్పారు, ఆన్ ప్యాసివ్ ఎక్కడికి వెళ్ళడం లేదు. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను చూస్తూ ఉండండి. మరియు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటి ఫౌండర్లకు షేర్ చేయండి. ధన్యవాదములు.